గత 3.5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎన్నికలకు సంవత్సరం ఉందనగా అంత బలంగా వాయిస్ వినిపించినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు ఒక హఠాత్తుగా పార్టీ మారాల్సి వచ్చింది? మీరు భలే క్వశ్చన్ వేస్తారు. గుర్తింపు నాది స్టేట్ వైడ్గా రాజకమల అయిన చైతన్య ఛానళ్ళ ద్వారా కానీ ప్రజా చైతన్యం ద్వారా కానీ లేదు ఎన్ఆర్ ఛానల్ ద్వారా కానీ నాకు ఇవ్వాల్సిన పాపులారిటీ నాకు ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాపు నాయకుడిగా, ఒక వంగవీటి మోహన్ రంగా శిష్యుడుగా, అట్లాగే నిజాయితీగా ఉన్నట్టు పెద్ద ఆయన మాట్లాడతాడరా అని అటు పులివెందులేంటి, ఇటు కడపేంటి, ఇటేంటి, ఇచ్చాపురం ఏంటి, శ్రీకాకుళం నాకు అభిమానులు పెరిగిపోయారు. నేను వీడియో అంటూ పెడితే లక్షల్లో వ్యూస్, వేలల్లో వందల్లో కామెంట్లు. ఇంతకన్నా నాకేం కావాలండి? పార్టీ నుంచి మారవలసిన అవసరం ఏంటంటే, మీకు అనేక పర్యాయాలు చెప్పా, గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఈ ఏరియాలో మోనార్క్. ఇరాక్లో సద్దాం హుస్సేన్ మోనార్క్ మరణించినప్పటికీ కూడా ఇరాక్లో సకలేశ్పుర, సత్యమంగళం, మైసూరు, వీరప్పన్ మోనార్క్, అక్కడ వీరప్పన్ మోనార్క్ అడవుల్లో. అట్లాగే ఏది గంధపు చెక్కల వీరప్పన్, అట్లాగే ఇక్కడ మా వంగవీటి మోహన్ రంగా గారు. అట్లాగే మా నాయకుడు పోయిన తర్వాత మేము అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం. అలాంటి పరిపాలన వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం. రంగా గారి అభిమానులుగా మేము చంద్రబాబు గారిని ద్వేషించాం. అనేక మీడియాలు మీ ద్వారా మేము ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ కావాల్సింది పిల్లల భవిష్యత్తు కావాలి. చంద్రబాబు గారు తెచ్చిన ఐటీలో ఇవాళ నా పిల్లలిద్దరు ఇంజనీర్లు అయ్యారు. 1,50,000, 1,50,000, 2 లక్షలు సంపాదించుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు. హీ హాజ్ పుట్ ద ఐటీ కంపెనీస్ ఆల్సో, దట్స్ వై యూ హ్యావ్ సపోర్టెడ్ టు. అది కాకోకుండా బలమైన కారణం ఏంటంటే 26% ఉన్నటువంటి మా కాపు జాతిని ఒక వెల్లంపల్లి గాడు, ఒక జోగి రమేష్ గాడు, ఒక కొడాలి నాని గాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుడివాడ అమర్నాథ్ గాడు, మా ఆంబోతు అంబటి రాంబాబు గాడు, సేమ్ క్యాస్ట్ అనేది కూడా చూడకోకుండా వీళ్ళు మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క కాపులో మహిళల్లో కూడా ముఖ్యంగా మార్పు అనేది వచ్చింది. ఈ మార్పు ఫలితమే వద్దు అనుకున్న చంద్రబాబుని మళ్ళీ ఆయనే బెస్ట్ అని చెప్పి తీసుకొచ్చుకుని పెట్టుకుంటాం. వెయిట్ చేద్దాం, ఆయనతోనే చేయించుకుందాం, ఆయనతోనే అభివృద్ధి సాధిద్దాం. ఆయన వస్తే మళ్ళీ ఒక బిల్ గ్రేట్స్, బిల్ క్లింటన్, లేదంటే ఇదే సింగపూర్లో ఉన్నటువంటి సీఎంలో ప్రధానంలో అందరూ వస్తారు. పారిశ్రామికవేత్తలు ఎక్కువ కమ్మవారు ఉన్నారు, విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డోళ్ళు ఉన్నారు, ఇతర కంట్రీస్లో ఉన్న ఇతర స్టేట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళు మూవ్ అయి వస్తారు. ఈడు వద్దు, ఈడి ముఖం చూస్తే వీడు దొంగ, వీడే దోపిదిద్దాడు, ఈడి ముఖం చూస్తే ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెట్టలా, ఉన్న ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయినాయి. అదే చూడండి, ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఏం చెప్పాడు? చపాతీలు పెడదామా, పకోడీలు పెడదామా, లేదు ఇంకేమన్నా పాప్కార్న్ పెడదామా? ఏంటండి ఇదే? ఎక్కడొచ్చినాయి? మీరు చెప్పండి, 4-5 మచ్చుకి. అదే మీరు చెప్పండి. వెళ్ళిపోయింది అమరాన్. ఇంకెక్కడుంది అమరాను? ఇది పకోడీ ఫ్యాక్టరీలును, పాప్కార్న్ ఫ్యాక్టరీలు, ఏది పానీపూరి ఫ్యాక్టరీ. ఎందుకంటే ఒక పానీపూరి బండి పెట్టుకునేదానికండి ఏమీ లేదు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్రోతల్స్ సార్, మెయిల్ బ్రోతల్స్. వీళ్ళందరూ కూడా మెయిల్ పార్టిస్ట్యూట్స్. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒక కోరిక, బలమైన కోరిక ఉండేది. ఎన్డీఏ కూటమి ఈ రోజున ప్రమాణ మెజార్టీ వచ్చింది. ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం అని చెప్పి అందరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది బలమైన కోరిక. ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. మేము హైదరాబాద్ వెళ్ళాలని బస్సు ఎక్కామండి. కోదాడ వరకే చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం, కోదాడ వరకే బాబు, అక్కడ దిగే అన్నాడు. అక్కడ దిగేద్దాం అనే ఉద్దేశంతోనే ఎక్కాం బస్సు. ఎక్కిన వాళ్ళని బస్సు ఎక్కారు, మన బస్సు ఎక్కారని చెప్పి మనం అసలు ఇంతమంది ఇంత స్ట్రెంగ్త్గా మన గెలిపించారని చెప్పి ఈ ఓనర్లు అందరూ, ఈ హనుమంతుని సైన్యం అంతా కూడా ఆ రోజు రాముల వారికి ఆ లంకలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి సీత బతికే ఉందని అంగుళికం తీసుకొచ్చి ఆంజనేయుడు ఏ విధంగా ఇచ్చాడో సీఎం పదవిని తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబుకి ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ జన సైనికులదని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. మన స్తోమత, మన ఆర్థిక పరిస్థితి, అక్కడ 8 మందిని నిలబెట్టి దెబ్బతిన్నాం, ఇది కాదు పద్ధతి, కొన్ని మార్చాలి అని చెప్పి 5 అంచెల వ్యూహం తీసుకుని దివి తాలూకాలో 1977లో వచ్చిన ఉప్పెన లాంటి వారాహి యాత్రని
పురస్కరించుకుని ఈ వారాహి యాత్రతో బయలుదేరాడు తూర్పు నుంచే. ఆ బయలుదేరిన విధానం కానీ, ఆ వారాహి తల్లి ఈయన మీద ఉన్న కరుణ కానీ, అతను అనుకున్నటువంటి చంద్రబాబు అనేవాడిని సీఎం చేయాలి, అతని ద్వారా రాష్ట్రాభివృద్ధి చేయాలి, ఆ రాష్ట్రాభివృద్ధి చేసే విధానంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాడే కానీ నేను సీఎం అవుదామని అతను అనుకోలే. ఇట్లాగే చేసుకుంటూ పోతుంటే జగన్ గారు ఇవాళ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు. చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా 5 ఉన్నారు. ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇంకోళ్ళు. ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? విశ్వాసం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటంటావేమో, తనామనా తెలుసుకున్నాడు, రూపాయి విలువ తెలుసుకున్నాడు, టైం విలువ తెలుసుకున్నాడు, ఫుడ్ విలువ తెలుసుకున్నాడు. నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు. వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అర్ధరాత్రి ప్రాణాలకి తెగించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు నాకు అమ్మోరు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు, నా పార్టీకి వదిలేసి పారిపోయారు. ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో, ఈడీని పంపిస్తాడో, కేసులు పెడతాడోనని భయముతో పారిపోయారు. పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి. పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ అనాలిసిస్ చెప్తున్నానండి నేను, ఇవాళ మనకు బతుకుండదు. మనం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు. సిపిఎంని మింగేశాడు, సిపిఐని మింగేశాడు, బీజేపీని మింగేశాడు, ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఒకసారి మింగాడు, కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు, పుంజుకున్నాడు. ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా, నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు. ఇవాళ ఎక్కడ కడప, నిన్న చూడండి, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళినా పవన్ పవన్ పవన్. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు? చూడండి జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా ఆశ ఉందా? ఆయనకేమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఆయన చెప్తాడే పద్దాగా, ఒక చెగువీరాలాగా నిస్వార్థంగా కోరిక ఉన్నా కానండి, కోరిక తీరటానికి కుదరాలి. అది భవిష్యత్తులో అవుద్దేమోనండి, భవిష్యత్తులో అవుద్దేమో. అతను కోరుకుంటే నేనే ఇస్తా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా. స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆయనలో మార్పు కనపడుతుంది. ఇన్ని బాధలు పడి ఇంత ఇదయ్యి 57 రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి, ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి, అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు. ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు? ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతాడు? పూర్తి స్థాయిలో ఈయన రాజకీయాలు ఉండడం మంచిది అంటారా, లేదంటే సినిమా కూడా చేస్తే బెటర్ అంటారా? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే ఇవాళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫెండెడ్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి? అట్లా ఎట్టా కుదురుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేడర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి.
అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి. ఎడిట్ అయిపోయారు 80% మందు గంజాయికి అలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం. చూడండి, ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా?